హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మేఘన, బామ్మ ఇద్దరూ కూడా ధాత్రికి పెళ్లి సంబంధం తీసుకువస్తారు. ఇక పెళ్లి కొడుకుని చూపించి ఇక ఇతన్నే పెళ్లి చేసుకోవాలని చెప్తూ ఉంటారు. నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి అని ఆ పెళ్లి కొడుకు చెప్తూ ఉంటాడు. నీ అభిప్రాయం ఏంటే జగదాత్రి అని బామ్మ అడగటంతో నేను పెళ్ళికొడుకుతో పర్సనల్గా మాట్లాడాలి అని దాత్రి చెప్తోంది. నాకు మాట్లాడడానికి ఎలాంటి అభ్యంతరం లేదు ఓకే అని పెళ్ళికొడుకు చెప్పటంతో ఇక పెళ్ళికొడుకు దాత్రి పైన ఉన్న గదిలోకి వెళ్తూ ఉంటే ఈరోజు వాడికి దాత్రి చేతిలో మూడింది, వాడి పని అయిపోయినట్లే అని కేదార్ అనుకుంటూ ఉంటాడు. ధాత్రి ఆ పెళ్లి కొడుకుని గదిలోకి తీసుకువెళ్ళి వెంటనే చెంప చెల్లుమనిపిస్తుంది. వాడు కాస్త బెడ్పై కింద పడిపోయి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే మళ్ళీ అతను తేరుకోకముందే ధాత్రి అతని ముక్కుపై గుద్ది పడేస్తుంది. ఎందుకు ఇలా కొడుతున్నారు అని అతను అడుగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. నాకు ఆల్రెడీ కేదార్తో పెళ్ళైపోయింది, మళ్ళీ మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకోమంటారు చెప్పండి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, కేదార్తో పెళ్ళైపోయింది కాబట్టి అని ధాత్రి నిజం చెప్పేస్తుంది. ఏంటి, కేదార్తో నీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందా, ఆ ముసల్దాన్ సంగతి చెప్తాను అని అతను వెంటనే కిందికి వచ్చి ఏంటే బామ్మ, ఆ కేదార్ గారితో ఆవిడికి ముందే పెళ్ళైపోయిందంట, మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోమని తీసుకువస్తావా అని నిలదీస్తూ ఉంటాడు. ఆ విషయం మెల్లగా చెప్పి ఉంటాడు. బామ్మేమో ఏంటి, కేదార్తో జగదాత్రికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందా అని బామ్మ గట్టిగా చెప్తూ ఉండటంతో మేఘన ఒక్కసారిగా షాకింగ్గా ఏంటి, కేదార్ జగదాత్రికి పెళ్ళి జరిగిపోయిందా అయిపోయిందా అని మేఘన కూడా షాకింగ్గా నిలదీస్తూ ఉంటుంది. కేదార్ మౌనంగా చూస్తూ ఉంటే ధాత్రి ఏమో గదిలోనే ఉండి ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది.